నిఫ్టీలో జనవరి 5వ తారీఖున హయ్యర్ లెవెల్స్ నుంచి మొదలైన అమ్మకాల ఒత్తిడి దాదాపు 15 రోజుల పాటు కొనసాగి లాస్ట్ వీక్లో ఒక బుధవారం రోజు కొద్దిగా ఆగిపోయి నిలదొక్కుని మళ్ళీ పుంజుకుంటుంది మార్కెట్స్ అనుకుని ఊపిరి పీల్చుకునే లోపల మళ్ళీ శుక్రవారం రోజు వచ్చిన అమ్మకాల ఒత్తిడితో ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ దిశ ఎటువైపు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వారంలో మళ్ళీ ఇక్కడి నుంచి మార్కెట్లు పుంజుకొని పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేదా ఈ ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అయ్యాయి కాబట్టి ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటం కొనసాగే అవకాశాలు ఉన్నాయా? సో టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, టెక్నికల్ ఇండికేటర్స్ ఏం సూచిస్తున్నాయి, ఒకసారి చూద్దాం రండి. చలో, అందరికీ నమస్కారం. వ్యూయర్స్ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నా పేరు సూర్యదేవ్ బండారి, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. మీలో చాలామంది ఇప్పటికే నన్ను టీవీ5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, దూరదర్శన్ యాదగిరి ఛానల్స్లో అని బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో రెగ్యులర్గా చూసే ఉంటారు. ఆ కార్యక్రమాల్లో నా విశ్లేషణ ఏ విధంగా ఉంటుందో కూడా గమనించే ఉంటారు. కాకపోతే నేను దేని ఆధారంగా అంటే ఎలాంటి టెక్నికల్ చార్ట్స్ బేస్ చేసుకొని ఆ నిర్ణయానికి వస్తాను, ఆ విశ్లేషణ చేస్తాను అన్నది చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బేసికల్గా చెప్పాలంటే నేను ఒక ఎలియట్ వేవ్ అనలిస్ట్ని. సో మేజర్గా నా అనాలిసిస్ అన్నది దానిపైన ఆధారపడే ఉంటుంది. కాకపోతే ఆ సబ్జెక్ట్ అనేది కొద్దిగా లోతైనది, చాలామందికి దానిపైన సరైన అవగాహన లేదు. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచాలని సింపుల్ అండ్ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ముఖ్యంగా ట్రెండ్ ఏ విధంగా గుర్తించాలి, చార్ట్ ఏ విధంగా స్టడీ చేయాలి, నెక్స్ట్ రాబోయే మూమెంటం ఏ విధంగా ఉండొచ్చు అన్నది మనకు చూడగానే అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీనిలో ముఖ్యంగా నేను బేసిక్ టూల్స్ అయిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజెస్, ఆర్ఎస్ఐ, ఎంఏసిడి, ఈ టెక్నికల్ టూల్స్ చాలామందికి ఈజీగానే అవైలబుల్ ఉంటాయి. ఈ ఫ్రీ ప్రోగ్రామ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో చాలామందికి ఈ ట్రెండ్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి నేర్చుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. సరైన ప్రాపర్ ఛానల్ అనేది దొరకదు. సో ఇవాళ నుంచి నేను చేయబోయే వీడియోలో నా వీడియోస్ ఫాలో చేయండి, బేసిక్ నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఇది నిఫ్టీ బేసిక్ చార్ట్, ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఇది డైలీ టైం ఫ్రేమ్. సో ముఖ్యంగా మనం చార్ట్ గమనిస్తే 5th జనవరి రోజు హయ్యర్ లెవెల్స్ ఫామ్ అయిన తర్వాత పెద్దగా కొనుగోలు మద్దతు కనపడలేదు. అక్కడి నుంచి అమ్మకాలు ఒత్తిడి బిగిన్ అవ్వడం చూస్తున్నాం మనం. నెక్స్ట్ 2 or 3 days చిన్న చిన్న క్యాండిల్స్ ఏర్పడ్డప్పటికీ ఆ తర్వాత నుంచి అమ్మకాలు ఒత్తిడి తీవ్రం అవ్వడం మనం గమనిస్తున్నాం. సో ముఖ్యంగా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ దగ్గర అంటే 25,700 ఆ జోన్ దగ్గర కొద్దిగా పుంజుకున్నట్టే అనిపించింది. కాకపోతే అది కేవలం 1 day బుల్స్ పార్టీ మాదిరిగానే ఒక రోజు మాత్రమే నిలబడింది. మార్కెట్ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ అమ్మకాలు ఒత్తిడికి గురవడం చూస్తున్నాం. సో 25,700 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా మనము ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ అదే లెవెల్ అరౌండ్గా 4-5 days టైం స్పెండ్ చేయడం, దానిపైన క్లోజ్ అవ్వడంలో విఫలమైంది. సో దీనివల్ల మనం ఈ క్యాండిల్ స్టిక్స్ ప్రకారం మనం గమనిస్తే ఒక రెడ్ క్యాండిల్ తర్వాత 2 దోజీ క్యాండిల్స్ ఏర్పడ్డాయి. ఈ క్యాండిల్స్ అనాలిసిస్ చేస్తే కనుక ఓపెనింగ్ తర్వాత హయ్యర్ లెవెల్ వెళ్ళినప్పటికీ మళ్ళీ హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ రావడం వల్ల లోయర్ లెవెల్లో క్లోజింగ్ అవ్వడం జరిగింది. అంటే అండర్లయింగ్ ట్రెండ్ వీక్గా ఉందని మనం ఈ బేసిక్ క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ చేస్తే తెలిసిపోతుంది. సో నెక్స్ట్ డే ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇంకా రెడ్ క్యాండిల్ ఏర్పడిందో, సో డైరెక్షన్ అనేది డౌన్ సైడ్గా తీసుకుంది అని మనం గుర్తించవచ్చు. ఆ తర్వాత ఫాలో బయింగ్ గమనిస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసాం చూస్తున్నాం మనం. సో ఇంపార్టెంట్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ బ్రేక్ డౌన్ అయింది అంటే
25,000, 320, 350 ఆ రేంజ్ అనుకోండి. ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ ఏర్పడడం వల్ల ఈ సపోర్ట్ ఎప్పుడైతే మనం ఇక్కడ ఇంతకుముందు సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది, ఆ ఇంపార్టెంట్ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేసింది, దాని కింద క్లోజ్ అయింది. సో సెంటిమెంట్ ఇంకా డౌన్ ట్రెండ్ లోనే ఉంది. బేర్స్ అనే వాళ్ళు అప్పర్ హ్యాండ్ లో ఉన్నారు. కొనుగోళ్ల మద్దతు మార్కెట్ లో చాలా తక్కువగా ఉందని మనం బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. సో బుధవారం రోజు ఏర్పడ్డ దోజీ క్యాండిల్ స్టిక్ ఇంపార్టెంట్. ఈ దోజీని మనం లాంగ్ లెగ్డ్ దోజీ అని అనుకోవచ్చు. సో దీని వల్ల వచ్చే ఇండికేషన్ ఏంటి అంటే, ఇది ఎక్కడెక్కడ ఏర్పడుతుంది అంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రం ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఈ ఈ ఈ దోజీ హయ్యర్ లెవెల్ కానీ లోయర్ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అవుతాయో, మార్కెట్స్ ఆ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. సో ఈ దోజీ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏంటి అనేది మనం గమనిస్తే, నెక్స్ట్ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ప్రయత్నం చేసినా మళ్ళీ అమ్మకాల ఒత్తిడి వల్ల కిందికి రావడం చూసాం. సో ఫైనల్ గా ఫ్రైడే రోజు మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి ట్రిగ్గర్ అయింది. 25,300, 320 ఆ లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా సెల్లింగ్ రావడం వల్ల 25,025 లెవెల్స్ వరకు డేలో టెస్ట్ చేసింది. లోయర్ లెవెల్ దగ్గరలోనే క్లోజ్ అయింది. సో అరౌండ్ 25,165 దగ్గరలోనే మార్కెట్ కి అంటే నిఫ్టీకి 200 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర ఉంది 200 డే మూవింగ్ యావరేజ్. సో ఫ్రైడే రోజు ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అవ్వడం అన్నది మనం గమనిస్తే, మార్కెట్లో బేర్స్ అప్పర్ హ్యాండ్ ఇంకా కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా 200 మూవింగ్ యావరేజ్ అన్నది ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు అక్కడ కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రావడం నార్మల్గానే జరుగుతుంది. ఎందుకంటే లాంగ్ టైమ్ ఇన్వెస్టర్లు ఆ లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు కొనాలని వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఆ లెవెల్కి దగ్గరగా వస్తుందో ఇమ్మీడియట్ గా బయింగ్ అనేది ఇనిషియేట్ చేస్తారు. కాకపోతే అది సస్టైన్ అవుతుందా లేదా అన్నది మనకు ఆ తర్వాత రోజు వచ్చే ఫాలో బయింగ్ అండ్ సెల్లింగ్ వల్ల మనకు తెలుస్తుంది. ఇక్కడ కనుక గమనిస్తే 1 డే మాత్రమే ఇక్కడ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర నిలబడింది. నెక్స్ట్ డే ఫెయిల్ అయింది. థర్డ్ డే వచ్చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేసి కిందికి వచ్చింది. సో ఇంకా మార్కెట్లో డౌన్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్లో డౌన్ ట్రెండ్ కొనసాగితే నెక్స్ట్ సపోర్ట్స్ ఎక్కడ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది. సో ముఖ్యంగా మనం రెసిస్టెన్స్ కనుక గమనిస్తే, రెసిస్టెన్స్ ఒక రెడ్ ట్రెండ్ లైన్ గా మనం డ్రా చేసుకుంటే, సో ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ఇక్కడ రెసిస్టెన్స్ అనుకోవచ్చు ఈ పీక్ లెవెల్ దగ్గర, అంటే 25,250, 25,350 ఇది రెసిస్టెన్స్. $25,350 ఈ రెడ్ కలర్ అనేది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. సో మార్కెట్లో షార్ట్ టైమ్గా రికవరీ అయింది, అప్ సైడ్ వెళ్తుంది అని మనకు తెలుసుకోవాలి, కన్ఫర్మేషన్ రావాలంటే ముందుగా ఈ 25,350 లెవెల్స్ పైన బ్రేక్అవుట్ చేసి దానిపైన క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా సపోర్ట్ విషయానికి వస్తే ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చేసి ఈ దోసి లోయర్ లెవెల్ ఏదైతే ఉందో అదే ఇమ్మీడియట్ సపోర్ట్ లెవెల్ 24,920 అరౌండ్గా ఉంది. 24,919.8 అంటే 920 అనుకుందాం. ఆ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో మార్కెట్లు ఫర్దర్ వీక్నెస్ అనేది మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే కొంచెం పానిక్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే సెల్లింగ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ మార్కెట్ కి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అనేది మనం గమనిస్తే, బేసిక్ క్యాండిల్ స్టిక్స్ మనం అప్లై చేస్తే కనుక ఇక్కడ కనబడుతుంది 24,620, 615 రేంజ్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ అనేది మార్కెట్ లో ఉంది. అంటే కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి నియర్ గా 400, 450 పాయింట్స్ వరకు కిందనే సపోర్ట్ ఉంది. ఆ మధ్యలో ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్స్ లేవు. కాబట్టి ఈ ఆల్రెడీ మనకి ఈరోజు 26 జనవరి మార్కెట్ హాలిడే.
సో రేపు ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ అన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో నిఫ్టీ రేంజ్ అన్నది 300 నుంచి 400 పాయింట్స్ రేంజ్ వరకు ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ దోజీ లోయర్ లెవెల్ 24,920 బ్రేక్ డౌన్ కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో 24,600 650 ఆ జోన్ వరకు వెళ్ళడానికి స్కోప్ ఓపెన్ గా ఉంటుంది. ఒకవేళ మనం బుల్లిష్ గా మారాలి అనే మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవుతుంది అని మనం అనుకుంటే కనుక మార్కెట్ లోయర్ లో ఓపెనింగ్ 24,920ని బ్రేక్ డౌన్ చేయకుండా ఆ లోయర్ లెవెల్స్ లో ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ 25,350 వైపుగా వెళ్ళి దానిపైన క్లోజ్ అయితే మార్కెట్లో స్ట్రెంగ్త్ వచ్చింది, బయర్స్ ఎంటర్ అయ్యారని మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అది జరుగుతుందా లేదా మనం గమనించాలంటే ఇంకొక టెక్నికల్ ఇండికేటర్ని సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని కనుక ఒకసారి మనం గమనిస్తే ఎంఏసిడి అని తీసుకోవచ్చు. ఎంఏసిడి ఇండికేటర్స్ గురించి మనము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇప్పుడున్న కండిషన్ ప్రకారం ఎంఏసిడి సిగ్నల్ లైన్ కానివ్వండి, అది జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది, ఈ బ్లూ లైన్ అనేది కింద ఉంది. సో సెల్లర్స్ డామినేషన్ పొజిషన్స్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో సెల్ అండ్ ర్యాలీ మార్కెట్ అని మనం చెప్తుంటాం. సో అది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,650, రెసిస్టెన్స్ వచ్చేసి 25,350. ఈ రేంజ్ లోనే మార్కెట్ ఈ రాబోయే వీక్ లో కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 24,650 బ్రేక్ డౌన్ అవుతుందా లేదా అనేది ఆ తర్వాత మనం చూద్దాం. ప్రస్తుతానికి ఈ మార్కెట్ అనాలిసిస్ అన్నది ఇక్కడితో ఆపేద్దాం. నెక్స్ట్ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.